హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాండి. చాలా సింపుల్ అయినటువంటి రెసిపీ అండి. టేస్ట్ విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి. నార్మల్గా పిల్లలు సంక్రాంతి సెలవులు అయితే ఇంట్లో ఉంటారు కదండి. అలాంటప్పుడు స్నాక్గా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో మునగాకు, అలానే గోధుమ పిండి, అలానే ఆకుకూరల్లో మునగాకు తినడం కంటికి అండ్ జుట్టుకి చాలా మంచిదండి. చూడండి, చాలా ఈజీ అయినటువంటి రెసిపీ అండి. చేసుకోవడం చాలా చాలా సింపుల్. జస్ట్ 10 నిమిషాల్లో అయితే మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా వీడియోనైతే లైక్ చేయడం లేదు. ముందుగా ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకోవాలి. అలానే ఏ కప్తో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ దాకా సూజీ రవ్వను అయితే వేసుకోవాలి. ఇలా సూజీ రవ్వ వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయండి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వాము ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి వాము ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అలానే వాము తినడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి, నల్ల నువ్వులండి. అలానే మరొక 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. అలానే మీ దగ్గర తెల్లవి లేదా నల్లవి రెండు ఏవి అవైలబుల్గా ఉన్నా వాటిని వేసుకోండి. రెండు లేకున్నా కూడా స్కిప్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను మునగాకునైతే తీసుకున్నానండి, ఒక చిన్న కప్పు దాకా. దాన్ని నీట్గా శుభ్రంగా కడిగి ఆకులన్నీ ఒలిచి నీట్గా శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నాను. అలానే ఒక గుప్పెడంతా కొత్తిమీరని కూడా నీట్గా వాష్ చేసి పక్కన ఉంచుకున్నాను. రెండింటిని కూడా చిన్నగా ఇలా కత్తితో అయితే కట్ చేసుకోవాలి. ఇందులోకి మీరు కరివేపాకును కూడా వేసుకోవచ్చండి, జుట్టుకు చాలా మంచిది, కంటికి కూడా. ఇలా నా దగ్గర కరివేపాకు లేదండి, నేను స్కిప్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోండి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. రుచికి తగ్గట్లు కారం తీసుకోండి. మీకు ఒకవేళ నచ్చకపోతే ఒక 2 పచ్చిమిర్చిలని మెత్తగా దంచి వేసుకోండి. అలానే వేడి ఆయిల్లోకైతే కొద్దిగా ఇంగువ వేసుకొని వేడి ఆయిల్ని ఇక్కడ మనం చూపిస్తున్న మిశ్రమంలో వేసుకోవాలి. అలానే నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాకా మసాలాను వేసుకున్నానండి. మీరు గరం మసాలానైనా తీసుకోవచ్చండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేడి ఆయిల్ని అయితే బాగా వేడి చేసుకొని అందులోకి కొద్దిగా ఇంగువ వేసుకొని ఈ పిండి మిశ్రమంలో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు పచ్చిదనం అనేది పోతుందండి మెంతి ఆకుల్లో. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఆకుల మీద వేయడం ఇష్టం లేకపోతే ఇంకా ఆకులు వేయకముందే పిండిలో అయితే వేసేసుకోవచ్చండి. వీటన్నిటిని పిండికి బాగా పట్టేటట్లుగా మంచిగా వేడి తగ్గిన తర్వాత మంచిగా అయితే ఇలా కలుపుతూ స్మాష్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా చూస్తున్నారు కదండి, ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ కూడా గోధుమ పిండి సూజీ రవ్వ అన్ని ఆకులు కూడా మంచిగా కలిసేటట్లుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చక్కటి చపాతీ పిండి ముద్ద ఏ విధంగా రెడీ చేసుకుంటామో అదే విధంగా అయితే మనం రెడీ చేసుకోవాలండి. నీళ్ళను ఎక్కువగా వేసినట్లయితే లూజ్ అయిపోయే అవకాశం ఉందండి. కాబట్టి ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా పిండిని వత్తుకోవాలి. ఇలా మంచిగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దను ఏ విధంగా రెడీ చేసుకుంటామో అదే విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది తడారిపోయినట్టుగా ఒక బౌల్ని అయితే ముచ్చి పక్కన ఉంచుకోవాలి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బౌల్ని లేదా ఒక క్లాత్ని అయితే పెట్టి ఒక 10 నిమిషాల పాటు అయితే పక్కన ఉంచుకున్నానండి. 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. మంచిగా పిండి అయితే నానిపోయింది. మనం ఇందులో సూజీ రవ్వ వేసుకున్నాం కాబట్టి కంపల్సరీగా 1/2 గంట సేపు అయితే పక్కన ఉంచుకోవాలండి. మంచిగా మనకు పిండి అనేది రవ్వ అనేది మంచిగా నానిపోతుందండి. 15 నిమిషాల తర్వాత మీరు ఒక పీట మీద కానివ్వండి కొద్దిగా పిండి చల్లుకొని అచ్చంగా చపాతీని ఏ విధంగా రోల్ చేసుకుంటామో అదే విధంగా అయితే రోల్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా రోల్ చేసుకోవాలి.